ఈ వీడియోలో DC జనరేటర్లో ఎంత EMF అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఈక్వేషన్ ద్వారా ప్రూవ్ చేద్దాం. నౌ మనకి ఈ ఈక్వేషన్లోని కొన్ని పారామీటర్స్ని వాళ్ళు డిఫైన్ చేశారు. ఇక్కడ మనకి P అనే లెటర్ మనకి నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద జనరేటర్. సో మనకి DC మిషన్స్ మనకి ఈవెన్ నెంబర్ లో మనకి పోల్స్ అనేవి ఉంటాయి. అంటే 2 పోల్, 4 పోల్, 6 పోల్, 8 పోల్ ఎక్సెట్రా. ఎందుకు నార్త్ పోల్ మనం క్రియేట్ చేసాము అంటే మిషన్లోని డెఫినెట్గా దాని కౌంటర్లో సౌత్ పోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇలా మనకి రెండే పోల్స్ ఉంటాయి, నార్త్ సౌత్. ఇది 2 పోల్ మిషన్. ఒకవేళ 4 పోల్ అయితే దేర్ ఆర్ 4 పోల్స్ మౌంటెడ్ ఆన్ స్టేటర్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది నార్త్ పోల్ అయితే ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్ అయితే ఇది సౌత్ పోల్. సో 4 పోల్ మిషన్లో మనకి సైడ్ బై సైడ్ అండి మనకి పోల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ రెండే పోల్స్ ఉంటే మనకి నార్త్ నుంచి సౌత్కి మనకి ఫ్లక్స్ లైన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అదే 4 పోల్ మిషన్లో అయితే నార్త్ పోల్ నుంచి కొన్ని ఫ్లక్స్ లైన్స్ ఈ సౌత్ పోల్కి, కొన్ని ఫ్లక్స్ లైన్స్ మనకి ఈ సౌత్ పోల్కి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మూవ్ అయిన ఈ ఫ్లక్స్ లైన్స్ అనేవి త్రూ స్టేటర్ మనకి క్లోజ్ అవుతాయి. సిమిలర్లీ ఇక్కడ కూడా నార్త్ టు సౌత్ అండ్ ఇట్ విల్ బి క్లోజ్ లైక్ దిస్. సో ఈ ఫ్లక్స్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్లక్స్ అనేది మనకి ఫ్లక్స్ పర్ పోల్ దే డిఫైన్డ్ సో మెనీ వెబర్స్. అంటే ఒక్క పోల్ నుంచి ఎంత ఫ్లక్స్ వస్తున్నది. సో నార్త్ పోల్ నుంచి సమ్ 10 మిల్లీ వెబర్, అంటే నార్త్ పోల్ ఎలోన్ 10 మిల్లీ వెబర్ దే డిఫైన్ లైక్ దట్. సో ఎన్ని పోల్స్ ఉంటాయి అన్ని పోల్స్ ఇంటూ ఈచ్ పోల్ యొక్క ఫ్లక్స్ పెట్టుకుంటే మనకి టోటల్ ఫ్లక్స్ ఎంత ఉన్నది మిషన్లో అని మనకి తెలుస్తుంది. సో ఫ్లక్స్ని వాళ్ళు డిఫైన్ చేసినప్పుడు ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఈచ్ పోల్ అనేది వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. నా స్పీడ్ అనేది మనకి RPMలో ఉంది, రొటేషన్స్ పర్ మినిట్. సో మనం డెరివేషన్లోని ఈ మినిట్స్ని SI సిస్టమ్ అంటే సెకండ్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. బట్ వాళ్ళు డిఫైన్ చేసినప్పుడు మాత్రం ఆ Nని RPM కింద డిఫైన్ చేశారు. నౌ Z ఈజ్ కాల్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్. సో కన్స్ట్రక్షన్లో మనం చూసాం ఆర్మేచర్ కోర్లో మనకి ఆర్మేచర్ వైండింగ్స్ అనేవి ఈ విధంగా ప్లేస్ అయి ఉంటాయి. సో ఇందులో మనకి ఏ లెంత్ అయితే మనకి పోల్ అండర్లో ఉందో దాన్ని మనం యాక్టివ్ లెంత్ అంటున్నాం. సో ఒక్కొక్క లెంత్ అంటే ఒక్కొక్క కాయిల్ సైడ్ మనకి ఒక్కొక్క కండక్టర్ని క్రియేట్ చేస్తుంది. సో ఒక టర్న్ ఉన్న ఈ కాయిల్లో మనకి 2 కండక్టర్స్ ఉన్నాయి. ఇలా మనకి సో మెనీ టర్న్స్ ఉంటే సో మెనీ కండక్టర్స్ ఉంటాయి. సో ఆల్ టుగెదర్ మనం కౌంట్ చేసుకుంటే దే డిఫైన్ Z నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మనకి మిషన్లో ఉన్నాయి అనుకుంటే. సో ఇక్కడ Z అనేది మనకి టోటల్ కండక్టర్స్. ఇప్పుడు ఈ టోటల్ కండక్టర్స్ Z కండక్టర్స్ మనకి ఏమవుతుందంటే కొన్ని సిరీస్ కనెక్షన్లోని ఇలా ఉంటాయి, కొన్ని మనకి ప్యారలల్ కాంబినేషన్లోనే ఉంటాయి. అంటే సిరీస్ కనెక్షన్లో ఉన్న కొన్ని కాంబినేషన్స్ మళ్ళీ మనకి ప్యారలల్లో కనెక్ట్ చేస్తారు. సో ఇలా ఎందుకు చేస్తారు? మనకి DC మిషన్ అప్లికేషన్స్లో మనకి 2 రకాలుగా ఉంటుంది అప్లికేషన్లో. ఒకటి హై వోల్టేజ్ లో కరెంట్, లో వోల్టేజ్ హై కరెంట్. సో హై వోల్టేజ్ లో కరెంట్ అప్లికేషన్స్కి మనం ఏం చేస్తామంటే ఇలాంటి వైండింగ్స్ని ఎక్కువ సిరీస్లో కనెక్ట్ చేసి వాటి కాంబినేషన్ ప్యారల్లో కనెక్ట్ చేస్తారు. సో ఇలాంటి వైండింగ్ మనకి జనరల్గా ఏంటంటే వేవ్ వైండింగ్ ఫ్రేమ్ చేస్తుంది. సో హై వోల్టేజ్ లో కరెంట్కి వేవ్ వైండింగ్ యూజ్ చేస్తారు. అదే లో వోల్టేజ్ హై కరెంట్స్ కోసం ఇలాంటి పాత్స్ ప్యారలల్ పాత్స్ని మనం నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ని క్రియేట్ చేస్తే ఒక్కొక్క పాత్ ఒక్కొక్క యాంపియర్ ఇస్తుంది. కాబట్టి టోటల్ కరెంట్ మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఉండే కరెంట్ మనకి ఏమవుతుంది I1 ప్లస్ I2 ప్లస్ I3 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఉండే కరెంట్ మనకి
ఇంక్రీజ్ అవుతుంది. సో లో వోల్టేజ్ హై కరెంట్స్ కోసం వాడే వైండింగ్ ల్యాప్ వైండింగ్ అంటారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ కోసం వస్తే మనం A ఈజ్ ఈక్వల్ టు P అవుతుంది ఫర్ ల్యాప్ వైండింగ్కి, A ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది వేవ్ వైండింగ్కి. నౌ ఒక కండక్టర్ మనకి మిషన్లో 360 degrees మనం రొటేట్ చేస్తున్నప్పుడు ఈ కండక్టర్లో కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో హియర్ రేట్ ఆఫ్ కటింగ్ ఆఫ్ ఫ్లక్స్ విల్ గివ్స్ ది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. సో అది మనకి d∅dt. సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎంత, అది ఏ టైంలో మనకి జరిగింది. సో ఒక టోటల్ రెవల్యూషన్లో ఎంత ఫ్లక్స్ని మన ఈ కండక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, దట్ ఈస్ P/∅. ఎందుకంటే ఫై అనేది ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఈచ్ పోల్. ఇలాంటి పోల్స్ మనకి P ఉన్నాయి. సో ఒక రెవల్యూషన్లో నా కండక్టర్ అనేది టోటల్ అన్ని పోల్స్ని కవర్ చేస్తున్నారు. సో టోటల్ ఫ్లక్స్ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతున్నది, P/∅. నెక్స్ట్ ఇలా ఒక రెవల్యూషన్ చేయడానికి నాకు ఎంత టైం తీసుకుంటుంది, అండ్ దట్ ఈస్ 60/n. సో ఇది ఎలాగా, సో n మనం ఎలా డిఫైన్ చేసాం, దట్ ఈస్ రొటేషన్స్ పర్ మినిట్. అంటే ఫర్ 1 minute హౌ మెనీ రొటేషన్స్, n రొటేషన్స్. సో ఒక రొటేషన్కి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ 1 minute/n. అయితే ఎస్ఐ సిస్టంలో మనకి సెకండ్స్లో ఉంటుంది. సో 1 రొటేషన్కి మనకి పట్టే టైం అనేది 60 seconds/n. ఇప్పుడు ఒక రెవల్యూషన్లో కట్ చేసిన ఫ్లక్స్ d∅, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు P/∅. దానికి పట్టే టైం dt, సో the time is 60/n. So this is EMF induced in one conductor. ఒక కండక్టర్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్. సో దట్ ఈస్ N∅P/60. ఇప్పుడు ఇలాంటి కండక్టర్స్ మనకి మిషన్లో జెడ్ ఉన్నాయి. అయితే ఈ టోటల్ జెడ్ కండక్టర్స్ కూడా మనకి సిరీస్ కనెక్షన్లో లేవు. అన్ని కొన్ని సిరీస్ కనెక్షన్లోని, కొన్ని ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో జెడ్ కండక్టర్స్ మనకి ఏ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ని క్రియేట్ చేస్తే ఒక ప్యారలల్ పాత్లో మనకి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి, సో దట్ ఈస్ Z/A కండక్టర్స్. సో ఒక ప్యారలల్ పాత్లో Z/A కండక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కండక్టర్ ఇంత వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నది. సో ఆల్ టుగెదర్ మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది, సో దట్ ఈస్ E ఈజ్ ఈక్వల్ టు Z/A ఇంటూ 5 ఇంటూ N ఇంటూ P/60. దీన్ని కొంచెం మోడిఫై చేసుకుంటే 5ZN/60 ఇంటూ P/A which is E. So this is the EMF induced in a DC generator. సో మనకి ఏమవుతుంది, ఈ వోల్టేజ్ మనకి అన్ని కండక్టర్లోనే ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్. సో ఈ ఈక్వేషన్ చూస్తే మనకి అర్థమయ్యేది, ఒకసారి మిషన్ మేక్ అయిపోయిన తర్వాత, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ పోల్స్ అనే మిషన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ మిషన్లోని కాన్స్టెంట్గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ మిషన్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ వీటిన్నింటిని మనం ఒక సింగిల్ కాన్స్టెంట్ kg కింద రాసుకుంటే 5n/5 E ఈజ్ ఈక్వల్ టు kg ఇంటూ 5 ఇంటూ n, kg ఈజ్ ఈక్వల్ టు P/A ఇంటూ Z/60. So this is a constant. So my induced EMF is proportional to flux in the machine and speed of the machine. సో జనరేటర్ మీరు ఎంత స్పీడ్ రొటేట్ చేస్తే అంత ఎక్కువ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే జనరేటర్ యొక్క ఫీల్డ్ కరెంట్ ఎంత పెంచితే అంత వోల్టేజ్ మనకి పెరుగుతుంది.